మౌన పోరాటం మౌన పోరాటం. 1 minute. చెప్పు చారి, తప్పించుకున్నాడా? అక్కడ అంతమంది ఉండి ఏం చేస్తున్నారు? చా, ఎంత క్రిటికల్ కేసో తెలుసా? వెయిట్ చేయి, నేను వస్తున్నాను. చారి, నువ్వు వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి మిగతా టీంకి మెసేజ్ చేయి. సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయమని, వాళ్ళని ట్రేస్ చేయమని చెప్పు. రుద్ర, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఒక నోటోరియస్ క్రిమినల్ మా కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. నేను వెళ్ళాలి. బాయ్. ఓకే. ఏ రుద్ర, నీ లవ్ సక్సెస్ కదా? నీకు అర్థమైపోయిందా? అర్థమవ్వకపోవడం ఏంటే? స్వామీజీ దీవించగానే ద్వారకాని చూసావా ఎంత నవ్వుతూ మాట్లాడాడో? నేను చూస్తూనే ఉన్నాను. నిజంగా నీ మీద ఏ ఒపీనియన్ లేనివాడైతే ఖచ్చితంగా ఆ స్వామీజీని తిట్టేవాడు, నీతో సీరియస్గా మాట్లాడేవాడు. కానీ నీతో నవ్వుతూ మాట్లాడాడు. నీ పెళ్లి గురించి కూడా ఏదో చెప్పబోయాడు. కానీ ఇంతలో ఫోన్ వచ్చింది. లేదంటే ద్వారక ఖచ్చితంగా నాకు ఐ లవ్ యూ అని చెప్పేసేవాడు. ఐ విల్ మ్యారీ యూ అనేవాడు. అది సరే గాని ద్వారకాను ఒప్పించడానికి ఏదో ప్లాన్ చేశానన్నావు. ఏంటా ప్లాన్? స్వామీజీ. స్వామీజీనా? మేడం, నిజంగా సూపర్ గా యాక్ట్ చేశావు స్వామి. నా లవ్ సక్సెస్ అయ్యేలా చేశారు. మా పెళ్ళైతే మీకు బంగారు కడియం గిఫ్ట్ గా ఇస్తాను. థ్యాంక్ యూ తల్లి. మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే ఫోన్ చేయమ్మా, నా నెంబర్ ఉంది కదా. ఉంది స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు మామూలు దాని కాదే. నా కోసమా? అవును జానకి, ఇక్కడికి ఈరోజు ఒక ఐ స్పెషలిస్ట్ వచ్చారు. ఆయన చాలా గొప్ప డాక్టర్, కంటి గురించి చాలా పరిశోధనలు చేసినవారు. ఎంతో మందికి చూపుని ప్రసాదించినవారు. ఆయనకి నిన్ను చూపించాలనే నిన్ను రమ్మన్నాను. ఇంతకు ముందు చాలా డాక్టర్లు చూశారక్క, చూపు రావడం కష్టమని చెప్పారు. ఈ డాక్టర్ మన ఇండియా నుంచి వెళ్లి ఫారెన్ లో కళ్ల మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారంట. ఇప్పుడు కూడా ఒక ఛాలెంజింగ్ ఆపరేషన్ మీదే ఇండియా వచ్చి తను సక్సెస్ చేశారు. అందుకే తెలిసిన వాళ్ల మూలంగా అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఒకసారి చూపిద్దాం, పోయేదేముంది? అంటే నాకు చూపు వస్తుందా అక్క? రావాలి జానకి, నీకు చూపు రావాలి. ఆ భగవంతుడి దయ వల్ల అదే జరిగితే ఇక ఆ విశాలాక్షి మహేంద్రల ఆటలు ఎప్పటికీ సాగవు. కానీ నీకు చూపు రావాలంటే ముందు డాక్టర్ గారు చెక్ చేయాలి. పదండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కానీ అత్తయ్య, మీరిద్దరూ డాక్టర్ దగ్గరికి. ఏం పర్లేదవంతి, నేను డాక్టర్ గారిని ముందే కలిసి మన విషయం మొత్తం చెప్పేశాను. ఆయన అంతా విని అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనిషి కాదు కాబట్టి మనకు ఆయన వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. అత్తయ్య రా. నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్, షీజ్ మై సిస్టర్ జానకి. నమస్తే డాక్టర్. అచ్చుగుద్దినట్టు ఇద్దరూ ఒకేలా ఉన్నారు. కూర్చోండి. అవును డాక్టర్, మీకు తన సిచ్యువేషన్ అంతా చెప్పాను కదా. అన్ని కోట్ల ఆస్తుండి ఆనందం మాత్రం లేదు. ఎలాగైనా తన కంటి చూపు రప్పిస్తే తన లైఫ్ ఎవరి భయం లేకుండా సంతోషంగా సాగిపోతుంది. ముందు తనకి టెస్ట్లన్నీ చేస్తాను. తన కండిషన్ ఏంటో తెలుసుకున్నాక ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఏం చేయాలో అది చేద్దాం. ఓకే డాక్టర్. జానక్ గారు, మీరు నాతో రండి. ఆవిడెవరో ఒకరు తీసుకురండి. మిగతా వాళ్ళు ఇక్కడే వెయిట్ చేయండి. అవంతి, తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. అత్తయ్య
చెప్పండి డాక్టర్, జానకి చూపొస్తుందా? ఆవిడికి చిన్నప్పటి నుంచి కంటి చూపునిచ్చే నరాలు దెబ్బతిన్నాయి. అందుకే ఆవిడికి చూపు రాలేదు. పాత రోజుల్లో దానికి ట్రీట్మెంట్ లేదు, కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఆవిడ కంటి నరాల్ని సరిచేసి 2 కళ్ళకి ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా చూపొస్తుంది. డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. నా చెల్లికి చూపొస్తుందా? జానకి, నీకు చూపొస్తుందంట? అక్క, నేను కూడా మీలా అందరినీ చూస్తానా? నేనన్నీ చూడగలనా? అవును జానకి, నువ్వు చూడగలుగుతావు. నీ చుట్టూ ఉన్న మమ్మల్ని, ఈ లోకాన్ని చూడగలుగుతావు. కానీ ఒక్క విషయం, ఈవిడికి చూపు రావాలంటే ముందు ఐ డోనర్ దొరకాలి. నెక్స్ట్ ఆపరేషన్ చేయాలి. అది చాలా క్రిటికల్ ఆపరేషన్. అది చేశాక ఈవిడ ఎలాంటి ఎమోషన్స్ని ఫేస్ చేయకుండా ఒక 3 మంత్స్ పాటు కూల్గా ఉండాలి. లేదంటే ఆ చూపునిచ్చే నరాలు మళ్ళీ దెబ్బతింటాయి. అదే జరిగితే ఇక మళ్ళీ ఆవిడకి జీవితంలో చూపు రాదు. అలాగే డాక్టర్, అలాంటివేం జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. నాది హామీ. ఓకే, మేము ఐ బ్యాంకులో జానకి పేరు చేరుస్తాం. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం డాక్టర్. సరే వెళ్ళరండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, అత్తయ్య పదండి. అక్క, అక్క, నాకిప్పుడు ఎలా ఉందో తెలుసా? చూపు వస్తుందన్న మాట వినగానే ఈ రంగురంగుల ప్రపంచాన్ని చూసేస్తున్న ఫీలింగ్ కలిగింది. నాకు చూపు రాగానే నేను మొదట నిన్నే చూస్తాను. నాకింత ఆనందాన్నిచ్చే ఈ దేవతనే ముందు చూస్తాను. చూడు జానకి, నేను మీ అక్కని. నన్ను దేవతని చేయకు. అలా అయితే నేను కనపడకుండా అయిపోతాను. లేదక్క, నువ్వు నాకు కనపడాలి. నాకు చూపొచ్చాక నా కళ్ళు ముందే ఉండాలి. సరే సరే, ఇప్పుడే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. చాలా సీక్రెట్ గా ఉంచాలి. సరే అక్క. అవంతి, జానకిని తీసుకుని వెళ్ళు. సరే అత్తయ్య. ఆయన జాగ్రత్త. నీ భర్తని నాకింకో బిడ్డుంటే ఎలా చూసుకుంటాను అలా చూసుకుంటాను. సరేనా? నాకు తెలుసు నువ్వు నాకు అక్కే కాదు, అమ్మవి. జాగ్రత్తగా వెళ్ళరా. అవంతి, తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. అత్తయ్య